సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో అందరికీ ఇష్టమైన బైక్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో ఆ బైక్ వచ్చేసి ఏంటంటే బెనీలీ 600. సో చాలా అంటే చాలా పెద్ద స్పోర్ట్స్ వెహికల్ ఇది. సో ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియోని చూసిన తర్వాత అలాగే వెళ్ళిపోకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయం కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం పదండి. సో బెనీలీ TNT 600i, also called as Benelli 600i, a naked street motorcycle. సో ఇది మిడిల్ వెయిట్ నాకడ్ స్పోర్ట్ బైక్ అని కూడా అంటారు. లాంచ్ ఇయర్ వచ్చేసి మనకైతే అరౌండ్ 2015 ఇన్ ఇండియా. ఇప్పుడైతే డిస్కంటిన్యూ అయిపోయింది. ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 600cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇది. ఇంజన్ టైప్ వచ్చేసి 4-stroke DOHC 16 valve ఇన్లైన్ 4 cylinder ఇది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 83 to 85 PS, 11,500 RPMతో అయితే రాబోతోంది. సో అంటే వచ్చింది అండ్ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయింది. 600i నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయి మరి సేల్స్. సో మ్యాక్సిమం టార్క్ వచ్చేసి మనకైతే అరౌండ్ 54.6 Nm అట్ 10,500 RPMతో అయితే ఈ బైక్ అయితే వచ్చేది. బోర్ అండ్ స్ట్రోక్ 65.0 into 45.2 mm అయితే ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్. సో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇందులో. ఇగ్నిషన్ వచ్చేసి ఎలక్ట్రిక్ స్టార్ట్ ఇది. సో ట్రాన్స్మిషన్ వచ్చేసి 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది ఇందులో. క్లచ్ టైప్ వచ్చేసి వెట్ మల్టీప్లేట్ క్లచ్ ఇది. సో ఫైనల్ డ్రైవ్ వచ్చేసి చైన్. సో ఎవ్రీ 500 kilometers మీరైతే చైన్ అయితే మార్పించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే చైన్ పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా 500 kilometers తిరిగిన తర్వాత చైన్ అయితే క్లీన్ చేయించుకోండి. సో టెలీస్ బ్యాసినెట్ టైప్ స్టీల్ ఫ్రేమ్ అయితే ఇందులో అయితే ఉంది. సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి ఇన్వర్టెడ్ USD టెలిస్కోపిక్ ఫోక్స్, రేర్ సస్పెన్షన్ హైడ్రాలిక్ మోనోషాక్ అబ్జార్బర్. సో ఫ్రంట్ బ్రేక్స్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, టిపికల్లీ 320 mm అయితే ఉంటుంది. రేర్ బ్రేక్ వచ్చేసి సింగిల్ డిస్క్ అరౌండ్ 260 mm అయితే ఉంటుంది. ABS అవైలబుల్ ఇన్ ABS వేరియంట్, ఆప్షనల్ ఆర్ స్టాండర్డ్ ఇన్ సమ్ మార్కెట్స్ అయితే ఉంటుంది. వీల్ టైప్ వచ్చేసి అలాయ్ వీల్. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకైతే 120/70 ZR17. రేర్ టైర్ సైజ్ వచ్చేసి 180/55 ZR17 అయితే ఉంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94.